దామోదర్ రెడ్డి గెలిస్తే ఇక్కడ పాతుకుపోతాడు, వాళ్ళ కొడుకు తర్వాత సీట్ అడగొచ్చు, అందుకని చెప్పేసి పటేల్ రమేష్ రెడ్డే ఓడించాడు అని. అంటే నేను చెప్తున్నా కదండి, అంటే అంటే రీజన్ కరెక్ట్గా లేకుండా ప్రజలు కూడా మనం ఏదో చెప్తే చేసే దాంట్లో లేరు. అందులో కాంగ్రెస్ పార్టీ అనేది పార్టీ బేస్డ్ పార్టీ. మీరు ఎవరు నిలబెట్టినా కూడా 25 to 30% అంటే చేయి గుర్తు మీద ఓట్లు పడే. కాబట్టి ఈరోజు దాదాపుగా మేము కూడా 67-68 వేల ఓట్లకు రావడం జరిగింది. అదేం సామాన్య విషయం కాదు. కాకపోతే ఇంకా అక్కడ జరిగిన దాంట్లో ఆర్గనైజేషన్ లోపం కూడా మాకు కనపడ్డది. దామోదర్ రెడ్డి గారు అంటే చివరి నిమిషంలో టికెట్ రావటం, టైం లేకపోవటం, కొంత ఆర్గనైజేషన్ కూడా లోపం జరిగినట్టు అనిపించి, అంటే మీకు అంటే మాకున్న అవగాహన ఏంటంటే అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కూడా 70 నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టినట్టు కూడా మాకు ఒక అంచనా ఉంది. సో కొంత డబ్బు ప్రభావం కానివ్వండి, టైం అది కానివ్వండి, మా ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ కూడా లేట్ కావడం కూడా కొంత నష్టం జరిగి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను.